నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మృతి చెందినటువంటి ఆ కేసు అనేటువంటిది మాత్రం ఈ రోజున ఒక క్రైమ్ థ్రిల్లర్ని తలపించే విధంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మరి ఇందులో ఏదైతే కనుక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకు పక్కా పథకం ప్రకారం కొంతమంది అధికారులు, పోలీస్ అధికారులే ఒక పన్నాగం పన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగానే ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఆనాటి ఎస్పీ ప్రకటన కూడా వెలువడింది అనేటువంటిది ప్రస్తుతం అధికారుల దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తోంది. మరి అసలు పూర్తిగా దీనిపైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, మరి అధికారులు ఇప్పటికీ వైసీపీ తోటి అంటకాగుతున్నటువంటి వైనం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన విషాదాంతం, అందులో సింగయ్య మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే పడి ఆయన మృతి చెందినటువంటి ఘటన, ఒక 2 రోజుల తర్వాత దానికి సంబంధించి వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ అంశం బహిర్గతమైంది, స్పష్టమైంది. కానీ అంతకు ముందర ఏదైతే అసలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కానీ ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం కానీ ఎక్కడా సింగయ్యని ఢీకొనలేదు. అదొక ప్రైవేట్ వాహనం, అది కూడా దేవినేని అవినాష్ అనుచరుడికి సంబంధించి AP26 CE 0001 అనేటువంటి టాటా సఫారీ వాహనం అంటూ ఏకంగా అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని స్పష్టం చేశారు, ఆ రోజు ప్రకటించారు. కానీ ఈ రోజున మాత్రం అది తేటతెల్లం అవుతా ఉంది. ఇదంతా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకు ముందు నుంచే ప్రణాళిక రచించారు. జగన్మోహన్ రెడ్డి గారి వాహనం అక్కడి నుంచి వెళ్ళిపోయాక సింగయ్యకి ఏదైతే ఆ గాయాలైనాయో ఆ రక్తాన్ని తెచ్చి ఈ వాహనానికి, టాటా సఫారీ వాహనం బంపర్కి రాశారు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఓ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో తాడేపల్లి సిఐ అక్కడ వీరేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన రచించినటువంటి పథకంలో భాగంగానే ఎస్పీని కూడా తప్పించారు. విఆర్ఓతో కూడా అక్కడ ఏదైతే గనక పంచనామా చేయించడం, ఇదంతా కూడా ఒక అదేదో మలయాళం సినిమా స్టోరీ లేదా ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది. అసలు ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్? అంటే దృశ్యం 1, 2 లేకపోతే హిట్ 1, హిట్ 2 సినిమాలు మనం క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు మనం చూసాం. వివేకానంద రెడ్డి హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్, అది అంతే కదా. ఏది అక్కడ అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా ఉండటం కోసం దాన్ని ఏం చేశారు, గుండెపోటు అన్నారు, బాత్రూంలో జారిపడ్డాడన్నారు, శవం చుట్టూతో పూలు చల్లారు, కట్లు కట్టారు. అంటే క్రైమ్ థ్రిల్లర్. అంటే ఇప్పుడు ఇది కూడా ఏది సింగయ్య ఇవాళ ఈ మరణం, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అతను చనిపోయాడని ఒకవైపు స్పష్టంగా వీడియో ఆధారాలతో సహా మనం చూస్తుంటే, కళ్ళ ముందు కనపడుతుంటే, అతనేంటి దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం కింద పడినట్టుగా తలసల రఘురాం సమాచారం ఇచ్చాడని. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ఫెయిల్యూర్ కాదు ఇది, ఇదేంటి కరప్షన్. దీంట్లో ఎన్ని కట్టలు మారాయి, ఎన్ని సూట్ కేసులు మారాయి. ఇక్కడ ఒక వాహనం కింద పడి చనిపోతే మరో వాహనం కింద పడి చనిపోయాడని రిపోర్ట్ అంటే మనకు అదే గుర్తొస్తుంది, వివేక హత్య కేసు. ఆధారాలు వీళ్ళు ఎలా చెరిపేస్తారు, ధ్వంసం చేస్తారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఏ కారు కింద పడి చనిపోయారు తెలుసుకోలేరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫార్చునర్ను కూడా తీసుకెళ్లారు. 2 వాహనాలు ఇప్పుడు పోలీస్ దగ్గరే ఉన్నాయి. ఏది అవినాష్ అనుచరుడి వాహనం మీరు చెప్పిన 001 అది వాళ్ళ దగ్గరే ఉంది, ఇది వాళ్ళ దగ్గరే ఉంది. ఏ వాహనం టైర్ల కింద సింగయ్య నలిగాడు. అసలు అతను బ్రహ్మాండంగా ఉన్నాడు సింగయ్య, కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడు, ఇలా రకరకాలుగా హుషారుగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎంత దూరం అతను ఆ వాహనం ఈడ్చుకెళ్ళింది మీరు చెప్పిన ఆ ఫోటో సాక్షిలో చూశాను. కాలు మీద కాలు వేసుకున్నటువంటి పరిస్థితిలోనే మరి రక్తం ఓడుతున్న ఆ చెస్ట్ భాగం కనపడతలేదా, ఆ షోల్డర్ కనపడతలేదా, చొక్కా అంతా రక్తంతో తడిసింది, ఈడ్చి అవతల పారేశారు. ఇప్పుడు ఈ కేసుని ఇలా డైవర్ట్ చేయమని చెప్పింది ఎవరు? డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం. ఇవాళ డ్రైవరు వాళ్ళ అదుపులో ఉన్నాడు. ఏది ఇవాళ డ్రైవర్ ఏమని చెప్పాడని మనకు తెలుస్తోంది సమాచారం, మీడియా కథనాలు. ముందుకు పోనీ అన్నారు, అడ్డం పడింది బాడీ అని నేను చెప్పాను, కానీ ముందుకు పోనీయమన్నది ఎవరు? ముందుకు పోనీయమని చెప్పిన వాళ్ళే తలసల రఘురాముకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారా? దీంట్లో లేళ్ల అభిరెడ్డి పాత్ర ఎంత, తలసల రఘురాం పాత్ర ఎంత? అసలు ఎందుకంటే వీళ్ళిద్దరే ఆ వాహనం వెళ్తూ ఉన్నప్పుడు ముందు అందరినీ రోప్ లైన్ పార్టీ లాగా ఉండాల్సిన దాన్ని వీళ్ళే ఏదో పెద్ద
పరిగెత్తుతూ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాహనం ముందు పరిగెత్తేది వీళ్ళే సర్దుతున్నట్టుగా అదొక పెద్ద ఎంజాయ్మెంట్ వీళ్ళకి. అంటే ఇది తలసల రఘురామ్కి ఇవాళ ఆ 5వ వాహనం, ఆ వాహనం నంబర్ చెప్పు అని చెప్పింది ఎవరు? పేర్ని నానియా, సుబ్బారెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పారా? ఇప్పుడు ఫార్చునర్, అది ఫార్చునర్ ఏంటి, లేటెస్ట్ మోడల్, బుల్లెట్ ప్రూఫ్, 360 degrees వ్యూ ఉంది దానికి. అందులో డ్రైవర్ స్పష్టంగా చూడొచ్చు 4 వైపులా ఏం జరుగుతోందో కూడా. కాకపోతే ఒకటి, బాయ్నెట్ మీద ఒక డ్యాన్స్ వేస్తున్నాడు, వివిఐపి సైడ్ బోర్డు మీద నుంచుని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అందరికి నమస్కారాలు పెడుతున్నాడు. కానీ డ్రైవర్ వద్దు, నేను ముందుకు వెళ్ళలేను, బాడీ అడ్డం పడిందన్నా ముందుకు పోనీయమనడం ఒక తప్పు. నెక్స్ట్, ఆధారాలను గల్లంతు చేయడం ఒక తప్పు. పోలీసులను పక్కదారి పట్టించారు, మరో నేరం. ఇప్పుడు ఆ సిఐ ఎవరు? ఏది ఈ సమాచారం ఈ విధంగా అటు ఇంటెలిజెన్స్ అధికారులకి అలాగే ఉన్నతాధికారులకు కూడా, ఎస్పీకి కూడా ప్రెస్ మీట్ పెట్టించి ఆయనతో కూడా ఈ తప్పుడు మాటే చెప్పించారంటే ఏ స్థాయిలో గుంటూరు జిల్లా పోలీస్ ఇవాళ వైసీపీ కొమ్ము కాస్తుంది. అసలు ఆ ఉన్నతాధికారి ఎవరు? ఆ రేంజ్ ఆఫీసర్ ఎవరు? ఏది ఒక రేంజ్ ఆఫీసర్, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమేయం వినపడుతోంది. ఇక్కడ ఈ సింగయ్య మరణం కేసు, ఇక్కడ దోషుల్ని కఠినంగా శిక్షించడం, A1 ఆ డ్రైవర్ అతను, లేకపోతే A2 జగన్మోహన్ రెడ్డి, ఈ పేర్ని నాని, సుబ్బారెడ్డి, లేకపోతే PA నాగేశ్వర రెడ్డి, రజని, ఇవి కాదు. వాటిపైన ప్యారలల్గా దర్యాప్తు జరిపిస్తూనే ఈ పోలీసులను పక్కదారి పట్టించటం, లేకపోతే ఆధారాలని ఈ విధంగా మరి వక్రీకరించటం, వీటిపైన దృష్టి పెట్టాలి. వీటిపైన కూడా సమాంతరంగా దర్యాప్తు జరపాలి. తలసల రఘురామును కూడా ఈ కేసులో చేర్చాలి. ఎందుకంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటే కాదు, ఇది టోటల్ రెక్లెస్నెస్. అసలు ఆ టూరే, ఆ ప్రోగ్రాం మొత్తం నిర్లక్ష్యం. ఎంతమందితో బయలుదేరమన్నారు? 100 మందితో. మీరు ఎంతమందితో బయలుదేరారు? 1000 మందితో. ఎన్ని వాహనాలకి మీకు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ 3, తర్వాత 11. మీరు ఎన్ని వాహనాలతో బయలుదేరారు? 60 వాహనాలతో బయలుదేరారు. ఇంకా మార్గ మధ్యమంలో వాహనాలు కలుస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ మెసేజ్లు పంపింది ఎవరు? రోడ్ల మీదకి రమ్మని పిలిపించింది ఎవరు? లేళ్లప్పిరెడ్డి. తలసల రఘురాం వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో వాళ్ళను కూడా దోషులుగా చేర్చాలి. ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, దౌర్జన్యం, తలలు బగలగొట్టిన కేసు ఎలా అయితే ఒక కొలిక్కి వస్తుందో దాన్ని మించిన కేసుగా దీన్ని చూడాలి. మీరు అన్నారు ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్, ఏదో కేరళ సినిమాని ధరిపిస్తోంది అంటున్నారు. 3 ప్రాణాలు బలయ్యాయి, ఒక ప్రాణం కాదు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఖరీదు ఒక సింగయ్య మరణం కాదు, అంబులెన్స్లో మధు మరణం, సత్తెనపల్లిలో ఆ జయవర్ధన్ రెడ్డి మరణం. అసలు ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఒక వాదన కూడా, ఆ పోలీసులు ఎవరైతే ఆయన ముళ్ళ కొంపల్లో పడేసి ఉన్నారో ఆయన్ని, సింగయ్యని, ఆయన్ని తెచ్చారు, ఒక ఆటో ఎక్కించాలి అని చెప్పి చూశారు, ఆటోలో హాస్పిటల్ తరలిద్దాం అనుకుని కూడా మళ్ళీ ఆపేశారు. ఆపేసి అంబులెన్స్ వచ్చే వరకు 15 గంట సేపు వెయిట్ చేయించారు. అదే ఆ 15 గంటలో హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే ఆటోలో ఈయన బ్రతికే ఉండేవాడేమో. కానీ ఈ ఏదైతే గనక ఆ అవినాష్ అనుచరుడి కారుకి రక్తం పూసి ఇదంతా జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకే సింగయ్యని ఇలాగ ఆపేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం, ఎంత రాక్షసత్వం. సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి. అంటే ఒకవైపు ఏమో నీ కారుకి అంటింది ఆ రక్తం, నీ టైర్కి అంటింది ఆ రక్తం, అతను నీ అభిమాని, నీ మీద పూలు చల్లడానికి వచ్చారు. ఒక 2-3 నీ కారుకు అడ్డంగా ఉన్నాడు, ఒకడేం పైనకి డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వేమో సైడ్ బోర్డు మీద ఉన్నావు. ఆ పరిస్థితుల్లో అతను చిక్కుకున్నాడు. ఆ చిక్కుకున్నాడిని ఈడ్చుకెళ్ళారు. చివరికి ఆ వీడియోలో ఆ టైరు తల ఎక్కేదాకా వచ్చింది. అప్పటిదాకా ఎంతసేపు అతన్ని ఈడ్చుకెళ్ళింది ఆ వెహికల్? అంటే నరకం చూసింది ఆ ప్రాణం. అయినా కూడా మీరు గోల్డెన్ అవర్స్లో చికిత్స అందించలేకపోయారు. ఇప్పుడు అదేంటి, యాక్చువల్గా అన్ని వాహనాలు ఉన్నాయి కదా, మీరు ఎన్ని వాహనాలతో బయలుదేరారు? 60 వాహనాలతో బయలుదేరితే వాటిల్లో నీ వెహికల్ కాకపోతే ఇంకో వెహికల్ అన్నా వేసి పంపాలి కదా. అంటే ఈ కనీస మానవీయత చూపించలేదంటే వీళ్ళల్లో ఎంత రాక్షస ప్రవృత్తి పేరుకుపోయిందో అక్కడే తెలుస్తుంది. పైపెచ్చు ఉద్దేశపూర్వకంగా మీరన్నట్టు అరగంట కాలయాపన చేయడం, ఆటో ఎక్కిద్దామనుకున్నాళ్ళని ఆపేయటం దీనికోసమా? ఈ రక్తము టైర్లకు పూయటమా? వీటన్నిటిపైన దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీస్ గుంటూరు శాఖ పైన ఉంది.
గుంటూరు ఎస్పీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎస్పీనే ఫుల్ని చేశారు. ఈ కేసులో వీళ్ళు ఎంత తెలివిగలాళ్ళో, వీళ్ళు కరుడుగట్టిన నేరగాళ్లే కాదు, అసలు వీళ్ళేంటి బరిదెగించిన వాళ్ళు, వీళ్ళకి తెలివి యాడ్ అయింది. దీన్ని వాళ్ళు అడ్డుకట్ట వేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. మరో సింగయ్య లాంటి ప్రాణం బలి కాకూడదు. అది ఎప్పుడు సాధ్యం? పోలీస్ ఇవాళ ఉక్కుపాదం మోపితేనే అది సాధ్యమని.